రాజస్థాన్లోని బికనీర్ జిల్లాలో దేశ్నోక్లో కర్ణిమాత ఆలయం ఉంది. ఈ దేవాలయం ఎలుకల దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం దుర్గాదేవి అవతారంగా భావించే కర్ణిమాతకు అంకితం చేయబడింది. అయితే ఈ ఆలయానికి చెందిన అత్యంత ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ భారీ సంఖ్యలో నల్ల ఎలుకలు బహిరంగంగా తిరుగుతాయి. వీటిని కాబా అని పిలుస్తారు. ఇక్కడ భక్తులు ఎలుకలకు ప్రసాదాన్ని అందిస్తారు. ఈ ప్రసాదాన్ని ఎలుక తాకినా, వావి తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తిన్నా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఆలయ నమ్మకం ప్రకారం ఈ ఎలుకలు సాధారణ జీవులు కావు. అయితే ఈ ఎలుకలు కర్ణిమాత వారసులు, అనుచరులకు పునర్జన్మలు. ఒక పురాణం ప్రకారం కర్ణిమాత పెంపుడు కుమారుడు లక్ష్మణ్ కోలియత్ తెహసిల్లోని కపిల్ సరోవర్ వద్ద సరస్సులో నీరు తాగే ప్రయత్నంలో ఆ సరస్సులో పడిపోతారు. అప్పుడు కర్ణిమాత యమునితో ఆయనను కాపాడమని కోరుతుంది. మొదట యముడు తిరస్కరించినా చివరికి మనసు మార్చుకుని లక్ష్మణ్తో పాటు కర్ణిమాత మగ సంతానాన్ని ఎలుకలుగా పునర్జన్మ ఎదుతాడని చెప్పాడట. అప్పట్నుంచి ఎలుకలు కర్ణిమాత ఆలయంలో నివసించే సంప్రదాయం ఉంది. ఈ ఆలయంలో కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. అవి చాలా అరుదు. ఈ తెల్ల ఎలుకలను కర్ణిమాతకు చిహ్నంగా భావిస్తారు. వాటి దర్శనం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏ భక్తుడికైనా తెల్ల ఎలుకను చూస్తే అతని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం.